ఆఫ్టర్నూన్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మీరు చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని బద్వేల్ సబ్ జైలు ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం. ఇది కడప జిల్లా పోలీస్ స్టేషన్ నందు ఈ నెల 24వ తేదీ అమ్మవారి యొక్క గుడి వార్షికోత్సవ కార్యక్రమం ఎంతో గొప్పగా చేపట్టారు. ఆలయ ప్రధాన పురోహితులు, ఆలయ అభివృద్ధి కమిటీ వారు. మనం ఈ యొక్క గుడి యొక్క వార్షికోత్సవం గురించి, ఈ యొక్క గుడి యొక్క విశిష్టత గొప్పతనం గురించి ఆలయ ప్రధాన పురోహితులు మనతో ఉన్నారు. శ్రీ ప్రదీప్ కుమార్ శర్మ గారు. వారి మాటల్లో మనకు అర్థమైతే చెప్తారు. స్వామి, చెప్పండి, మీరు ఈ నెల 24వ తేదీ గుడి యొక్క వార్షికోత్సవం ఉంది కదా, ఈ యొక్క వార్షికోత్సవం గురించి మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. భక్త మహాశయ విజ్ఞప్తి. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్ జైలు ఆవరణలో వెలిసి ఉన్న సుమారుగా 20 సంవత్సరాల నుంచి వెలిసి ఉన్న కనకదుర్గాదేవి ఆలయం నందు ఈ నెల జనవరి 24వ తేదీకి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, శిఖరకలశ ప్రతిష్ట, ధ్వజ ప్రతిష్ట జరిగి 20 సంవత్సరాలుగా మన ఆలయంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగును. మరి వార్షికోత్సవంలో భాగంగా 23వ తేదీ సాయంత్రం, గురువారం సాయంత్రం నుండి గణపతి పూజ, స్వస్తివాచనం, మాతృకా పూజ, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, ఆచార్యాల ఎత్వీకరణం, యాగశాల ప్రవేశము, మరియు నవగ్రహ కలశ స్థాపన, మరియు ఈ యొక్క స్వామివారికి విశేషమైన దుర్గా సమేత మల్లేశ్వర స్వామివారికి విశేషమైన ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకము, మరియు వేద ఆశీర్వచనము, మహామంగళహారతి, తీర్థప్రసాదము అలా 23 సాయంత్రం వైభవంగా జరుగును. మరి ముఖ్య ఘట్టమైన 24వ తేదీ ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుండి దుర్గామాతకి విశేషమైన సుప్రభాత సేవా కార్యక్రమం, మరియు తదుపరి పంచామూర్తాలతో, బంగారు వెండి పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో, 21 కేజీల పశువు కుంకుమలతో, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారి విశేషమైన ప్రత్యేక అభిషేకము, తదుపరి మల్లేశ్వర స్వామి వారికి అనగా పరమేశ్వరునికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం, తదుపరి గణపతి హోమము, రుద్ర హోమము, నవగ్రహ హోమము, ఆయుష హోమము, చండీ హోమము. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చండీ హోమం కార్యక్రమం కలదు. ఆ యొక్క మహాపూర్ణాహుతి, మంగళహారతి, ఆ యొక్క స్వామివారికి అమ్మవారి మహాప్రసాదం అనగా అన్నప్రసాద వితరణ కూడా జరగను, అనగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగును. మరియు అదే రోజు సాయంకాలం 6 గంటలకు మహాకాళి, మహాలక్ష్మి అమ్మవారి ప్రీతికరమైన 20 రకాల పుష్పాలతో, 20 రకాల పుష్పాలతో స్వామివారికి అమ్మవారికి ఏకకాలంలో, దుర్గా సమేత మల్లేశ్వర స్వామివారికి ఏకకాలంలోని మహాపుష్పయాగం కార్యక్రమం వైభవంగా జరుగును, కనుల పండగ జరుగును. మరియు తదుపరి ఆ రాత్రికి భక్తులు ప్రతి ఒక్క భక్తులకి అల్పాహారం కూడా, అమ్మవారి మహాప్రసాదం కూడా కలదు. కావున ప్రతి ఒక్కరూ మన ఆలయానికి వచ్చేసి, దుర్గమ్మ ఆలయానికి వచ్చేసి ఈ యొక్క కైంకర్యంలో పాల్గొని, అమ్మవారి సేవలో పాల్గొని ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమం జయప్రదం చేయాలని, ఎవరైతే ఈ యొక్క ఆలయానికి వచ్చేస్తారో వాళ్ళ యొక్క అమ్మవారికి మహాపుష్ప కార్యక్రమం పాల్గొంటారో వాళ్ళకి అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలుగును. అమ్మవారి కృపకు పాత్రగా కోరుచున్నారు. ఓం స్వస్తి. స్వామి, ఇప్పుడు కడప జిల్లా బద్వేల్ పట్టణం పోలీస్ స్టేషన్ సబ్ జైల్ ఆవరణంలో వేసినటువంటి ఏదైతే మీ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం నందు ఈ వార్షికోత్సవం సందర్భంగా నవగ్రహ హోమం, చండీ హోమం అన్నారు కదా, అంటే ఈ హోమం యొక్క అద్భుతం ఏమన్నా ఉందా స్వామి? మరియు మొట్టమొదటిగా ఈ గణపతి హోమంతో ప్రారంభిస్తారు. 24వ తేదీ శుక్రవారం నాడు మొట్టమొదటిగా గణపతి హోమ కార్యక్రమంతో ప్రారంభిస్తారు. మరి విఘ్నాలను తొలగిపోవడానికి ఈ యొక్క హోమానికి జరిగే కార్యక్రమాలు విఘ్నాలు కలగకుండా బాగా విజయోత్సవంగా జరగాలంటే గణపతి హోమం చేయాలి. మరియు బద్వేలు ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ భక్తులకు కానీ ఎటువంటి నవగ్రహాల దోషాలు తొలగిపోవడానికి కానీ, వాళ్ళ యొక్క కుటుంబంలో పారి పంటలు కానీ, సకల ఐశ్వర్యాలు కానీ విజయాలు కలగాలను కూడా నవగ్రహ హోమం చేయాలి. లోక కళ్యాణం గురించి బద్వేలు పట్టణంలో సకాలంలో వర్షాలు కలిగి రైతులందరూ పారి పంటలతో ఉండి సంపూర్ణంగా ఈ యొక్క రైతు చేతులతో ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆ నవగ్రహ హోమం చేస్తారు. మరియు ఈ యొక్క నవగ్రహ హోమం కన్నా విశేషం, మరి ఎందుకు అంత విశేషమైన చండీ హోమం అంటే, ఈ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అంటే అమ్మవారు ఈ హోమంలో ప్రత్యక్షంగా ఉన్నారు. అనగా ఎందుకంటే ప్రత్యక్షమైందంటే 13 అధ్యాయాలు 700 శ్లోకాలతో ఈ అమ్మవారు ఆభరించింది. అనగా ఒక మహిషాసు రాక్షసు ఉండేవాడు. ఆ మహిషా రాక్షసు ఆ యొక్క భక్తులకు గాని, ఆ దేవస ఋషులు గాని అందరికీ ఇబ్బంది పెడుతూ ఉంటే
ఆ అమ్మవారు ఒక అధ్యాయంలో వచ్చి ఆ లాస్ట్ 11 అధ్యాయంలో ఆ రాక్షసునికి ఆ రాక్షసు చంపేసే ఆ రక్తం పుట్టేది కింద పడితే మళ్ళీ రాక్షసు పుడతారు అన్నమాట. అలా పుట్టకుండా అమ్మవారే స్వయంగా కాళిక మహాకాళిగా అవతారం ఎత్తి ఆ అమ్మవారి నాలుక నెల మీదుగా పెట్టేసి ఆ నాలుక మీద ఆ రాక్షసుని వేసి ఆ సంహరించింది. అందుచేతనే ఆ సంహరించంలో ఆ మహాకాళిగా అవతారం ఎత్తి ఆ చండీ హోమంలో విశేషమైనది. మరి అలా అంతేగాక లక్ష్మీ కటాక్షం కలగాలన్నా కూడా, అమ్మవారికి ఏదైనా మన పిల్లలకి విద్య ఉద్యోగం కలగాలన్నా కూడా, మనకి ఏ రుణబాధలు కలగాలన్నా కూడా ఈ చండీ హోమ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 13 అధ్యాయాలతో నిష్ఠ నియమాలతో ఈ కైంకర్యం పాల్గొంటారో వాళ్ళకి సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం ఉంటుంది. ఏదైనా అనారోగ్యం బాలేకపోయినా, ఎటువంటి అనాగ దోషం ఉన్నా కూడా ఈ చండీ హోమ కార్యక్రమం ఒక్కసారి పాల్గొంటారో వాళ్ళకి సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం కలిగి ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా రుణబాధలు గాని, రాజకీయంలో ఉన్నత స్థాయిరా గాని, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ హోమ కార్యక్రమం పాల్గొంటారో, ఎక్కడ జరిగినా కూడా ఈ చండీ హోమకారు వాళ్ళు పాల్గొంటారో వాళ్ళకి మసరు రోజు నుండే అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళ కోరికే కొంగు బంగారం అవుతుంది. అంతటి చండీ హోమంలో ఈసారి ఇంకా విశేషమైన వచ్చింది. అమ్మవారికి ఎంతో ప్రతికమైన శుక్రవారం, ఆ శుక్రవారం నాడే ఈ వార్షికోత్సవం రావడం కూడా విశేషమైనది. అందుచేతనే మన దేవాలయ అభివృద్ధి కమిటీ చేయించుకొని ఈ చండీ హోమ కార్యక్రమం ప్రతి ఒక్క భక్తులకి కార్యక్రమం జయప్రదం చేయాలి. మరి భక్తులందరూ కార్యక్రమం పాల్గొనాలని 5 హోమాలతో భక్తులందరూ ఈ హోమ కార్యక్రమం పాల్గొనాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయించుకున్నారు. కావున ప్రతి ఒక్కరూ మీరు కూడా ఈ యొక్క మహాపూర్ణావతి అంటారు. ఈ చండీ హోమం తర్వాత అమ్మవారికి పట్టు చీర, పట్టు జాకెట్, పూర్ణావతి సుగంధ ద్రవ్యాలన్నీ ఈ పూర్ణాహుతి హోమంలో తగిలి నమస్కారం చేసుకుంటారు. ఆ పూర్ణాహుతి ఈ కార్యక్రమం చేస్తేనే ఆ పరిపూర్ణం అవుతుంది. అంతటి పరిపూర్ణ కార్యక్రమంలో పాల్గొంటారు, వాళ్ళకి అమ్మ అనుగ్రహం కలుగుతుంది. స్వామి, చివరిగా 21 సుగంధ ద్రవ్యాలతో మీరు అభిషేక కార్యక్రమం ఉన్నారు కదా, అంటే 21 సుగంధ ద్రవ్యాలు ఏ విధంగా చేస్తారు? మరి అమ్మవారికి బంగారు వెండి పుష్పాల కాగా సుగంధ ద్రవ్యాలు ఒట్టివేరు, జాపత్రి, జాజికాయ, మరి రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. అవన్నీ సుగంధ ద్రవ్యాలు తెచ్చి గోధుమలుగా మరి యథావిధిగా చందనం చెంతో గాని, ఒట్టివేరుతో గాని ఈ రకరకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. అవన్నీ తెచ్చుకొని వచ్చి అమ్మవారికి పొడిగా తయారు చేసి స్వయంగా భక్తుల చేతులతో గాని, ఆలయ అభిరుచి చేతులతో గాని అవన్నీ దంచేసి పొడిగా తయారు చేసి అమ్మవారి అభిషేక జ్వలంలో కలుపుతారు. ఆ జ్వలంలో కలిపి అమ్మవారికి కలశంలో నీళ్లు పోసి ఆ కలశంతో మార్జంలో అభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అంతేగాక పంచామృతాలతో, పండ్ల రసాలతో కూడా 20 వార్షికోత్సవం కాబట్టి 20 రకాల పండ్ల రసాలతో కూడా అమ్మవారి అభిషేకం కార్యక్రమం జరగడం జరుగుతుంది. మరి అంతేగాక 20 వార్షికోత్సవం 21 సుగంధ ద్రవ్యాలతో, 20 రకాల పండ్ల రసాలతో, సాయంకాలం కూడా 21 రకాల పుష్పాలతో కూడా కార్యక్రమం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ అమ్మ అనుగ్రహం ఉండాలని, ఈ కార్యక్రమం పాల్గొనాలని ఆలయ అభివృద్ధి కమిటీ, సభ్యులు, ఆరంభ దుర్గమ్మ ఆలయ అందరూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మరీ కోరుచున్నాము. మనతో కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు, మనం అడిగి తెలుసుకున్నాము. ఆలయ కమిటీ వారు కూడా ఉన్నారు. అన్న, ఇప్పుడు ఆలయ కమిటీ మీరే కదా, ఇంత ముందు గుడికి ఇప్పుడు గుడికి ఏ విధంగా అసలు ఈ పూజా కార్యక్రమాలు ఏ విధంగా మీరు చేయబోతున్నారు? అమ్మవారి సంకల్పంతో, భక్తుల సంకల్పంతో గతం కాడి కంటే ఈసారి చాలా అభివృద్ధి చెందింది. కోరిన పాటిని అమ్మవారి కోరికలు తీర్చడం వలన భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు. ఈసారి 20 వార్షికోత్సవం కాబట్టి అమ్మవారి డెవలప్మెంట్ అయినాక ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము. ప్రతి ఇయర్ ప్రకారమే అన్నదాన కార్యక్రమం చేస్తూ సాయంత్రం పూట పుష్పయాగం, దాంట్లో అల్పాహార విందు కూడా ఏర్పాటు చేసినాము. ఇదంతా భక్తుల సహకారంతోనే. బయటికి పోయి ఎవరిని కూడా మేము రూపాయి అడగలేదు. అమ్మవారి కాడికి వచ్చిన వారే వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చి ఈ ఆలయ అభివృద్ధికి చాలా సహకరించారు. మా కమిటీ వారికి అయితేమి, ఈడ జరిగే కార్యక్రమంలో పోలీసు వారైతేమి, సబ్ జైలు వారైతేమి ప్రతి ఒక్కరూ మాకు చాలా సహకరిస్తున్నారు. పేరున భక్తులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు, స్వామికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదండి మనతో ఆలయ కమిటీ వారు, ఆలయ ప్రధాన పురోహితులు మనతో చెప్పిన విషయాలు, మనం భక్తులకు ఎంతో మనం చేరవేసిన విషయాలు. కానీ ఇది మీలో ఎవరైనా గుడికి రాని వారు, రాలేని వారు ఎవరున్నా సరే ఈ నెల 24వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఏదైతే స్వామివారి, అమ్మవారి యొక్క విగ్రహం దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మేమైతే లైవ్ ఇవ్వబోతున్నాము. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు ఏదైతే విజువల్స్ ఉన్నాయో శ్రీ కనకదుర్గాదేవి ఆలయం, ఇక్కడ ఆలయం వెనుక భాగంలో కూడా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. మీలో మరొక
మరొక్కసారి మీలో ఎవరైనా రాలేని వారు ఉంటే మా యొక్క ఛానల్ ద్వారా మేము ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ కమిటీ తరపున, ఆలయ ప్రధాన పురోహితుల వారి తరపున మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము లైవ్ ఇవ్వబోతున్నాము. మరొక్కసారి ఎందుకంటే భక్తుల సపోర్టు కానీ, ఆలయ కమిటీ వారి సపోర్టు కానీ, ఆలయ ప్రధాన పురోహితులు గారి సపోర్ట్ లేనిదే మనం ఎటువంటి కార్యక్రమాలు మనం చేయలేము. మళ్ళా ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు చూసాం మనం ఇక్కడ ఎవరైతే ఆలయానికి 50,116 సమర్పించిన వారు కానీ, అలాగే 30,116 సమర్పించిన వారు కానీ, గర్భగుడి టైల్స్ సమర్పించిన దాతలు కానీ, ఇక్కడ చాలా వారి ప్రతి ఒక్క పేర్లు ఇక్కడ శిలాఫలకాలు ఈ మధ్య కాలంలోనే వీళ్ళు ప్రచురించి కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే గతంలో ఇచ్చినట్టు కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ ఈసారి ఇక్కడ గుడి రీమోడలింగ్ చేసినప్పుడు, రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎంతో గొప్పగా, ఎంతో ఘనంగా అయితే మీరు చేయడం మొదలుపెట్టారు. అదండి, మీకు మరొక్కసారి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం అయితే ఇవ్వబోతున్నాం. మరొక్కసారి మా ఛానల్ పేరు బద్వేల్ పిల్లోడు. మీలో ఎవరైనా మీ బంధువులు కావచ్చు, మీలో ఎవరైనా రాలేని వారు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఎవ్రీవన్.